జై శ్రీ గణేష. మన మహాభారతం చెప్పుకుంటాం కదా, ఎంతవరకు వచ్చామో శాంతి పర్వం మొదటి ఆశ్వాసంలో ఉన్నాము. ఇంతవరకు ఎంత చెప్పుకున్నాము, మహాభారత యుద్ధం ముగిసింది, కర్ణుడే తమ అన్న అని చెప్పేసి పాండవులకు తెలిసిపోయింది. మహాభారత యుద్ధంలో అందరూ చనిపోయడం చూసి ముఖ్యంగా కర్ణుడు చావుకు తనే కారణం అని చెప్పేసి, అసలు ఇంతమందికి చావుకు కారణమైనటువంటి నేను సింహాసనాన్ని వెళ్ళడం ఏంటి అని చెప్పేసి, నేను సన్యాసం తీసుకుంటాను, బ్రతికున్నంత కాలం భిక్షాటన చేసి బ్రతుకుతాను, ఇంకా నాకు ఈ సింహాసనం వద్దు అని భీష్మించి కూర్చున్నాడు ధర్మరాజు. దానితో ధర్మరాజుకు నచ్చ చెప్పడానికి ఇటు అర్జునుడు, భీముడు, నకులుడు, సహదేవుడు, ద్రౌపది, వ్యాస మహర్షి ఇంతమంది ప్రయత్నిస్తున్నారు. అయినా కానీ ఒక్కటే చెప్తున్నాడు ధర్మరాజు, నాకు ఒకటి కాదు రెండు కాదు సర్వ పాపాలు అంటుకున్నాయి, అసలు ఇంత పాపాత్ముని నేను, నాలాంటి పాపాత్ముడికి సింహాసనం ఎక్కే అర్హత లేనే లేదు అని చెప్పేసి కూర్చున్నాడు. సో ఇప్పటి వరకు ఎలా కర్మ సంబంధమైనటువంటి విషయాలు, ధనానికి సంబంధించినటువంటి విషయాలు, గతంలో రాజులు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, ఇలాంటివన్నీ చెప్పాం కదా. ఈ రోజు వ్యాస మహర్షి ఇంకొన్ని విషయాలు చెప్తాడు. అవి ఏముంటాయంటే, సీతాదేవి యొక్క తండ్రి అయినటువంటి జనక మహారాజు కూడా ఒక సమయంలో ఇలాంటి పరిస్థితి వస్తుంది. తన బంధువులందరినీ కోల్పోయి ఇంకా నాకు అసలు ఈ జీవితం వద్దు, నేను సన్యాసం తీసుకుంటాను అనుకుంటాడు. ఆ సమయంలో ఎలా అతని మనసును మార్చారు, అశ్ముకుడు అనేటువంటి బ్రాహ్మణుడు ఏం చెప్పాడు, అదేవిధంగా ఇంత జరుగుతున్నా కూడా ఇంతమంది మాట్లాడుతున్నారు కానీ కృష్ణుడు మాత్రం ఒక్క మాట మాట్లాడట్లేదు. మాట్లాడకుండా అసలు ఏం చేస్తున్నాడు అనేది మనం ఈ రోజు ఎపిసోడ్ లో చూద్దాం. సో ఎప్పుడైతే ఇంకా ధర్మరాజు ఏడుస్తూ దీనంతటి కారణం నేనే అని కూర్చున్నాడో, మళ్ళీ ఒకసారి వ్యాస మహర్షి ధర్మరాజు భుజం మీద చేసి ఇలా మాట్లాడుతుంటాడు. నేను ఇది చదువుతూ చెప్తాను వినండి, ఎందుకంటే ముందే చెప్పాను కదా, శాంతి పర్వానికి సంబంధించి రెండు మూడు లైన్లోనే పెద్ద పెద్ద విషయాలన్నీ దాగి ఉన్నాయి కాబట్టి, సో ఆ విషయాన్ని నేను చదువుతూ చెప్తాను. ముందుగా ధర్మరాజుతో వ్యాస మహర్షి ఇలా అంటున్నాడు. ధర్మరాజా, ఈ సృష్టిలో ఏ పదార్థమైనా తరగడం కోసం మాత్రమే పెరుగుతుంది, పడిపోవడం కోసం మాత్రమే ఎదుగుతుంది, ఎడబాటు కోసం మాత్రమే ఎవరైనా దగ్గరవుతారు, నాశనం కావడానికే ఏదైనా పుడుతుంది. దుఃఖం వచ్చిందంటే దాని అర్థం సుఖం ఉంటుందని, సుఖం వచ్చిందంటే దాని అర్థం ఖచ్చితంగా దుఃఖం అనేది వస్తుందని. అంటే ఏది సుఖానికి కారణమవుతుందో అదే ఒక రోజు నీకు దుఃఖానికి కారణమవుతుంది. ఇప్పుడు ఏది దుఃఖం అని అనుకుంటున్నావో కొన్ని రోజుల తర్వాత అదే నీకు సుఖాన్ని ఇవ్వచ్చు. చెప్పలేము విధి అనేది ఎలాంటి ఆటలాడుతుందో అని చెప్పేసి ఇంక ఇలా మాట్లాడుతుంటాడు. చాలా మంది మూఢులు మూర్ఖంగా అనుకుంటూ ఉంటారు, స్నేహితులు చేసే పని తమకెంతో సంతోషాన్ని ఇస్తుందని, శత్రువులు చేసిన పని తమకు దుఃఖాన్ని కలిగిస్తుందని, ధనం ఒక్కటుంటే చాలు ఏదైనా చేయొచ్చని, సకల సుఖాలకి కారణం ధనం అని అనుకుంటారు. కానీ ఇదంతా ఎంతవరకు తెలుసా ధర్మరాజా, విధి తనకు అనుకూలంగా ఉన్నంత వరకు మాత్రమే ఈ మాటలన్నీ చెల్లుతాయి. ఒక్కసారి విధి కనుక విధి వంచితుడు అయ్యాడో ఆ వ్యక్తి, ఈ మాటలన్నీ కూడా నీటి మీద రాతలైపోతాయి, ఇవి ఏవి కూడా పనిచేయవు. అందుచేత ధర్మరాజా దుఃఖపడకు, విధి నిన్ను ఏ ధర్మం కోసం పుట్టించిందో, నీకు కేటాయించినటువంటి పని ఏదో అది మాత్రమే చేసుకుంటూ పో. నువ్వు అంటున్నావు నేనిదంతా చేశానని, గుర్తుంచుకో, ఎవరు కూడా వారికి ప్రభువు కానే కారు, ప్రతి ఒక్కరూ విధి చేతిలో కీలు బొమ్మలే. ఈ విషయాన్ని నువ్వు గుర్తుంచుకుని నీకు ఏ పని అయితే అప్పచెప్పబడిందో ఆ పని మాత్రమే చెయ్యి అంటాడు. అన్నాక కూడా ధర్మరాజులో ఎలాంటి మార్పు ఉండదు. అప్పుడు ఇలా అంటాడు వేదవ్యాసుడు, జనక మహారాజు కూడా ఒక సరిగ్గా పరిపక్వత లేని సమయంలో ఇలాంటి కష్టం వచ్చింది, తన బంధువుల్ని పోగొట్టుకుంటాడు. ఆ సమయంలో ఏం చేయాలో అతనికి అర్థం కాదు. ఇదే విషయానికి సంబంధించి అర్జునుడు అతని భార్య ఏం మాట్లాడిందో, జనక మహారాజుకు అతని భార్యకు మాట్లాడిన మాటలు అర్జునుడు చెప్పాడు కదా. ఇప్పుడు జనక మహారాజుతో అశ్మికుడు అనేటువంటి ఒక బ్రాహ్మణుడు ఏం మాట్లాడాడు, ఆ తర్వాత జనక మహారాజు తన మనసును మార్చుకుని ఏ విధంగా రాజ్యాన్ని వెళ్ళాడో ఈ విషయం నేను చెప్తాను విను అని చెప్పేసి అశ్ముకుడికి, అదే విధంగా మన జనక మహారాజుకు మధ్య జరిగినటువంటి ఏదైతే సంవాదం ఉందో అది ఇలా చెప్తుంటాడు. సో ఒక సమయంలో అశ్ముకుడు వస్తాడు, జనక మహారాజు అతన్ని ఆహ్వానిస్తాడు, కూర్చోబెట్టిన తర్వాత తను ఎలాంటి పరిస్థితిలో ఉన్నాను, ఇంత దుఃఖంలో ఉన్నాను, ఇంత బాధలో ఉన్నాను, నా వల్ల కావట్లేదు, నేను ఇలా సన్యాసం తీసుకోవాలనుకుంటున్నాను అనే విషయాన్ని అశ్ముకుడికి చెప్తాడు. అప్పుడు అశ్ముకుడు జనకుడితో మాట్లాడుతుంటాడు. ఏం మాట్లాడారు ఏంటనేది చదువుతారు వినండి.
రాజా, సుఖము దుఃఖము రెండు సంసారంలో అంటి పెట్టుకుని ఉంటాయి. వీటికి లొంగిపోయినటువంటి మనిషి మాత్రమే తన ఆత్మను కూడా చెడగొట్టుకుంటాడు. కేవలం సుఖం అనుభవించేవాడు కానీ, కేవలం దుఃఖం అనుభవించేవాడు కానీ ఈ లోకంలో లేడు. అంటే కేవలం సుఖాన్ని అనుభవిస్తాను, లేదా అంటే కేవలం సుఖపడేవాడు, లేదా కేవలం దుఃఖపడేవాడు అనేవాడు ఈ లోకంలో ఎవరు ఉండరు. అంటే సుఖము దుఃఖం రెండు అనుభవించాల్సిందే. ఈ విషయం తెలుసుకునే దానికి ముందు నీకు ఒక విషయం చెప్తాను విను. ఇప్పటి వరకు ముసలితనం రాకుండా తప్పించుకోవడం ఎవరికైనా సాధ్యమైందా? అంతెందుకు చావకుండా ఉండడం ఎవరికైనా శక్యమా? భూలోకమంతా ఏలిన రాజైనా ఓ రోజు బూడిద కావాల్సిందే కదా. అంచేత మహారాజా ఎప్పుడు ఏది వస్తే అది అనుభవించాల్సిందే అనుకుని ధైర్యంగా ఉండడమే తెలివైన పని. అంటే ఈ భూలోకాన్ని ఏలినటువంటి రాజు కూడా ఓ రోజు బూడిద పాలవుతాడు కదా. సుఖము దుఃఖము అన్ని కలిసే ఉంటాయి. ఎందుకు వీటన్నిటి గురించి ఆలోచించాల్సింది? ఏది వస్తే దాన్ని అనుభవించడమే తెలివైన వాడి పని. తెలివి తక్కువ వాడు మాత్రం వాటి గురించి ఆలోచిస్తుంటాడు. ఆసనాలు, వాహనాలు, కీర్తి ప్రతిష్టలు, గొప్పతనము ఇదంతా కూడా ఎప్పుడు వస్తుందో తెలుసా మహారాజా? కాలాన్ని బట్టే వస్తుంది. కాలం తనకు అనుకూలంగా ఉన్నప్పుడు ఇవన్నీ కూడా అనుకూలంగా మారతాయి. ఒకవేళ కాలం వాడికి అనుకూలంగా లేదో ఇవన్నీ కూడా రావు. ఇవన్నీ కూడా పోతాయి. ఎంత తెలివైన వాడైనా కూడా వీటి నుంచి తప్పించుకోలేడు. మంచి ఉపాయం తెలిసిన వైద్యులు ఉంటారు. వైద్య శాస్త్రం చదివి రోగికి వచ్చినటువంటి బాధల నుంచి రోగిని బయటపడేస్తుంటారు. అతనికి వైద్యం అందిస్తుంటారు. కానీ ఇంతమందికి వైద్యం చేసిన ఆ వైద్యుడికి రోగం రాకుండా ఉంటుందా? విధి అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే మనిషి చాకచక్యము, తెలివితేటలు ఇవన్నీ కూడా పనిచేస్తాయి. ఎప్పుడైతే విధి వాడికి అనుకూలంగా లేదో అప్పుడు ఎంత తెలివైన వాడు కానీ, ఎంత గొప్పవాడు కానీ, ఎన్ని శాస్త్రాలు చదువుకున్నవాడు కానీ తప్పటడుగులు వేస్తూనే ఉంటాడు. విధి అనుకూలంగా ఉన్నంత కాలమే ఈ మాటలన్నీ చెల్లుతాయి. మంచి వంశంలో పుట్టడము, సౌందర్యంగా ఉండడము, బలము, సంపద, భోగాలు ఇవన్నీ కూడా కాలాన్ని బట్టే వస్తాయి, కాలాన్ని బట్టే పోతాయి. నువ్వు గుర్తించావా రాజా? అష్టదరిద్రుడు ఉంటాడు, గర్భదరిద్రుడు ఉంటాడు. వాడికి గుప్పడంత మంది పిల్లలు పుడుతుంటారు. సిరి సంపదలు ఉన్న వాళ్ళు 1000 మంది దేవుళ్లకు మొక్కిన సంతానం కలగదు. దరిద్రుడు కడుపు మంటతో రాళ్ళు తిన్నా అవి అరిగించుకుంటాడు. అదేంటో ఆగర్భ శ్రీమంతుడు ఏ రకంగా తిన్నా కూడా దేన్ని అరిగించుకోలేడు. కాబట్టి ఏది సుఖము ఏది దుఃఖము అనేది నువ్వు చేయలేవంటే, ఇప్పుడు దరిద్రుడు ఉన్నాడు, వాడు ఏది తిన్నా అరిగించుకుంటున్నాడు, అది వాడికి సుఖము. ఆగర్భ శ్రీమంతుడు ఉన్నాడు, ఏది తిన్నా కూడా వాడికి అరగట్లేదు, అది దుఃఖము. దరిద్రుడు ఉన్నాడు, వాడికి గంపడంత మంది పిల్లలు వస్తున్నారు. ఆగర్భ శ్రీమంతుడు ఉన్నాడు, 1000 దేవుళ్ళకు మొక్కిన వాడికి పిల్లలు పుట్టట్లేదు. దీంట్లో ఏది దుఃఖము ఏది సుఖము నువ్వు ఎలా తెలుసుకోగలుగుతావు అని చెప్పేసి ఇంక ఇలా అంటాడు. వేట, జూదము, తాగుడు, ఆడది, ఈ 4గింటిలో దేనికైనా సరే బానిస అయ్యాడంటే మాత్రము చెడిపోవడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. వీటిలో దేనికి కూడా బానిసగా మారకూడదు. అయితే మహారాజా ఒకటి గుర్తుంచుకో, విధి కనుక వాడికి అనుకూలంగా లేదనుకో వీటిలో ఏదో ఒక దాంట్లో చిక్కుకుంటాడు. ఎంత తెలివైన వాడు, ఎన్ని శాస్త్రాలు తెలిసిన వాడు అయినా కూడా వీటికి కీలుబొమ్మగా మారి తన జీవితాన్ని అధోగతి పాలు చేసుకోవాల్సినటువంటి అవసరం వస్తుంది. ఇక వరదలో కర్ర పుల్లలు కలుసుకోవడం విడిపోవాలంటే బంధువులు అంటే, ఇప్పుడు వరద వస్తుంటే కొన్ని కట్టె పుల్లలు ఒకసారి కలుసుకుంటాయి, కొంత దూరం వెళ్ళాక విడిపోతాయి. సో సంసారంలో బంధువులు అనే వాళ్ళు కూడా అంతే, సమయం వచ్చినప్పుడు కలుస్తారు, ఆ సమయం అయిపోగానే వెళ్ళిపోతారు. నువ్వు ఏడుస్తున్నావు సరే, ఇప్పుడు నువ్వు ఏమంటున్నావు? నా బంధువులు పోయారని ఏడుస్తున్నావు కదా. ఏ బంధువుల కోసం ఏడుస్తున్నావో నాకు చెప్పు. నువ్వు ఇప్పటి వరకు ఎన్ని జన్మలు తీసుకున్నావో నీకు తెలుసా? నీకు ఎంతమంది తల్లులు ఉన్నారు, ఎంతమంది తనులు ఉన్నారు, ఎంతమంది భార్యలు, ఎంతమంది కుమారులు, ఎంతమంది అన్నదమ్ములు, అసలు ఎంతమంది బంధువులో నువ్వు ఎత్తినటువంటి ఇన్ని జన్మలలో నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎంతమందో, అందులో ఎవరి గురించి అని నువ్వు ఏడుస్తున్నావు? సో కాలం అనేది ఒక మహాసముద్రం అయితే పుట్టుక ముసలితనం చావు అనేది ఆ సముద్రంలో ముసళ్ళ లాంటివి. సో లోకమంతా ఈ మహాసముద్రంలో మునిగే ఉంటుంది. కాబట్టి ఇది తెలుసుకొని విచారాన్ని విడిచిపెట్టు, ధర్మ మార్గంలో నడుచుకో. శరీరం అనేది శాశ్వతం కాదు అనే విషయం తెలుసుకో. నీ శరీరమే నీకు శాశ్వతం కానప్పుడు నీ బంధువులు నీకు ఎలా శాశ్వతం అవుతారు? నీతో ఉన్నటువంటి ఈ బంధాలు ఎలా శాశ్వతం అవుతాయి? ఏడిస్తే మాత్రం చనిపోయిన ప్రాణి తిరిగి వస్తుందా? మనసు మరింత బాధపడ్డం తప్ప. కాబట్టి ఇప్పుడు నువ్వేం చేయాలో కూడా నేను చెప్తాను వినురాజా. నీ కులధర్మం ప్రకారం కర్మలు చేయి.
సత్పురుషుల సావాసం చేయి. అంటే నీ కర్మ ఏం చెప్తుందో, నీ ధర్మం ఏం చెప్తుందో ఆ పని చేసి సత్పురుషుల సావాసం చేసి ఏ పాపాలైతే ఇప్పటి వరకు నువ్వు మూట కట్టుకున్నావో వాటిని తొలగించుకునేటువంటి ప్రయత్నం చేయి. పవిత్రుడిగా లోకం పోయేటట్టు కీర్తి సంపాదించు. కాబట్టి నా మాట విను, ఇవన్నీ కూడా ఒక్కసారి ఆలోచించు అంటాడు అశ్ముఖుడు. ఓవరాల్ గా అశ్ముఖుడు చెప్పేది ఏంటి? ఈ శరీరమే శాశ్వతం కాదు, నీకు ఎంతో మంది తల్లులు, తండ్రులు, భార్యలు ఎంతో మంది పుట్టారు, ఎన్నో బంధాల మధ్య నువ్వు ఇప్పటి వరకు ఉన్నావు. ఇప్పుడు ఏ బంధం గురించి ఏడుస్తున్నావు? ఏ బంధాలు కూడా శాశ్వతం కావు. కాబట్టి అశాశ్వతమైనటువంటి ఈ బంధాల గురించి ఎందుకు ఏడుస్తున్నావు? సరే, నువ్వు ఏడుస్తున్నావు, ఇంకా ఏడు. ఇలా ఏడవడం వల్ల చచ్చిన ప్రాణి తిరిగి వస్తుందా? రాదు కదా. పైగా అది నీకు ఇంకా ఎక్కువ దుఃఖాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ ఏడుపు మానేసి ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏదో నేను చెప్తాను. నీకు ఏదైతే ధర్మ ప్రకారం ఇచ్చినటువంటి పని ఉందో, ఏదైతే నీ కర్మ ఉందో ఆ కర్మను నువ్వు అనుభవించు. ఇప్పటి వరకు తెలుసో తెలియక చేసినటువంటి పాపాలు పోగొట్టుకునే ప్రయత్నించి నిన్ను నువ్వు ఉద్ధరించుకో. ఆ తర్వాత కాలానిగతిగా కాలంలో నువ్వు కలిసిపోవాల్సిందే. ఇప్పుడు నువ్వు చేసే పని ఏదైనా ఉంటే అది నిన్ను నువ్వు శుద్ధిని చేసుకోవాల్సిన పని అని చెప్పేసి అశ్ముఖుడు ఇదంతా చెప్తాడనమాట జనక మహారాజుకు. ఇదంతా చెప్పిన తర్వాత జనక మహారాజు ఒక్కసారి ఆలోచిస్తాడనమాట. అవును కదా, నేను బంధువులు పోయారు అని ఏడుస్తున్నాను. నాదిదే అద్దె కొంప, నా శరీరమే అద్దె కొంప. ఈ శరీరంతో ఉన్న బంధాలన్నీ ఎలాగో శాశ్వతం కావు. నేను ఈ శరీరానికన్నా నా ఆత్మను ఉద్ధరించుకోవడం ముఖ్యం. కాబట్టి నా ఆత్మ ఉద్ధరణ కోసం ఏం చేయాలని చెప్పిస్తాడో. ఆ తర్వాత జనక మహారాజు ఎంత అద్భుతంగా రాజ్యపాలన చేశారు. అతన్ని రాజర్షి అంటాడు. ఎందుకంటే ఏది జరిగినా ఏది జరగకపోయినా తాను పని చేస్తాడు, పనికి ఉన్నటువంటి ఫలితాన్ని ఆశించకుండా అద్భుతంగా రాజ్యపాలన చేస్తాడు. అసలు జనకుడి రాజ్యపాలన మహా అద్భుతంగా ఉంటది. సో అంత అద్భుతంగా చేశాడు. కాబట్టి ఇప్పుడు వ్యాస మహర్షి చెప్తున్నాడు, అదిగో ఆ రోజు అశ్ముఖుడు చెప్తే ఏ రకంగా అయితే మన జనక మహారాజు మారి తన ధర్మం ఏంటో తెలుసుకొని తన కర్తవ్యాన్ని నిర్వహించాడో అలాగే నువ్వు కూడా తెలుసుకో. నీ కర్తవ్యము ఇప్పుడు ఇంత యుద్ధంలో సర్వనాశనం అయిపోయింది అంటున్నావు కదా, వీళ్ళందరికీ తోడుగా ఉండడం, తిరిగి ప్రజల్ని పాలించడం, ప్రజలకు జరిగిన కష్ట సుఖాల్ని తీర్చుకోవడం. దీనికి సంబంధించి ప్రత్యామ్నాయంగా నువ్వు ఒకవేళ తప్పు చేశాను అనుకుంటే ఆ పాపం నుంచి బయటపడడానికి నువ్వు ఏం చేయాలో దాని గురించి ఆలోచించాలి తప్ప జరిగిపోయిన దాని గురించి ఆలోచించడం వల్ల ఏమీ ఉండదు ధర్మరాజా. ఇవన్నీ నీకు తెలుసు, అయినా కూడా నువ్వు ఆ దుఃఖంలో మునిగిపోయి ఇలా మాట్లాడుతున్నావు. కాబట్టి తెలివి తెచ్చుకో అని చెప్పేసి వ్యాస మహర్షి మాట్లాడతాడు. వ్యాస మహర్షి ఇన్ని చెప్పాడు, ఎన్ని కథలు చెప్పాడు, ఎన్ని విషయాలు చెప్పాడు. ఇన్ని చెప్పినా ధర్మరాజులో ఎలాంటి మార్పు లేదు. అదే బాధలో ఉంటాడు. నా వాళ్ళు చనిపోవడానికి కారణం నేనే, నా వల్లే ఇదంతా జరిగిందని చెప్పేసి అర్జునుడు ఓదార్చడానికి ప్రయత్నిస్తాడు. ఒక్కసారిగా అందరికీ అర్థమైపోతుంది ఇంకా ధర్మరాజు ఎవరు చెప్పినా వినే పరిస్థితిలో లేడు. నిజంగానే సన్యాసం తీసుకుని అడవికి పోయేలా ఉన్నాడని చెప్పేసి అప్పుడు అర్జునుడు చుట్టుపక్కల చూస్తాడు. చూసేసరికి కృష్ణుడు ఒక వైపుగా మామూలుగా సాధారణంగా నిల్చొని కనిపిస్తాడు. ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు. వీళ్ళందరూ మాట్లాడింది వింటున్నాడు తప్ప ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు కదా. వెంటనే అర్జునుడు గబగబా లేసి కృష్ణుడి దగ్గరికి వెళ్తాడు. కృష్ణుడి దగ్గరికి వెళ్ళి కృష్ణుడు రెండు చేతులు పట్టుకొని ఇలా అంటాడు, భావ, మా అన్న నిజంగా మతి తప్పి మాట్లాడుతున్నాడు, అర్థం కావట్లేదు. ఇంత తెలివైన వాడు, ఇంత జ్ఞానం కలవాడు, ఎన్నో 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 పుస్తకాలు అంటే ఎన్నో చదివినవాడు, ఎన్నో శాస్త్రాలు తెలిసినవాడు, నలుగురికి చెప్పాల్సినటువంటి మనిషి. కానీ ఎందుకు తన వాళ్ళు చనిపోయారనేటువంటి బాధ, అంటే దుఃఖంలో ఉన్నప్పుడు మనిషి యొక్క అంటే బుద్ధి పనిచేయదంటారు చూసావా. ఇప్పుడు అన్న అలాంటి పరిస్థితిలో ఉన్నవాడు. అతడు మొత్తం దుఃఖంతో, బాధతో, వైరాగ్యంతో నిండిపోయి ఉన్నాడు. అందుకే ఎవరు ఏం చెప్పినా కూడా అర్థం చేసుకునేటువంటి పరిస్థితిలో లేడు. ఈ దుఃఖం అతని నుంచి పోతే తప్ప ఆయన ఏదైనా ఆలోచించేలా లేడు. నువ్వు మాత్రమే ఏదైనా చేయగలవు. దయచేసి ఒక్కసారి అన్నతో మాట్లాడు. ఏ రకంగానైనా సరే అన్న తీసుకునేటువంటి ఈ నిర్ణయం, ఏదైతే సన్యాసం తీసుకుంటానటువంటి నిర్ణయం ఉందో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని తిరిగి అన్న రాజ్యాన్ని పాలించేలా చెయ్యి కృష్ణ అంటాడు. ఇక అర్జునుడు వచ్చి అడగడంతో కృష్ణుడు అలా ముందుకు వచ్చి ధర్మరాజు భుజం మీద చేస్తాడు. మరి ధర్మరాజుతో ఏం మాట్లాడాడు? ఇంతమంది ఎన్ని చెప్పినా తాను పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు అన్నట్టు, నేను తప్పులు చేశాను, నేను పాపాలు చేశాను, దుర్యోధనుడిని మించిన ద్రోహిని నేనే అని తనను తానే నిందించుకున్నటువంటి ధర్మరాజు ఎలా మారాడు? ఏం జరిగింది? ఈ పాపాలన్నిటికీ ప్రాయశ్చిత్తంగా ఏం చేశాడు? కృష్ణుడు ఏం చేయమని చెప్పాడు? వ్యాస మహర్షి ఇంకా అక్కడ నారదుడు కూడా ఉన్నాడు కాబట్టి ఆయన ఏం చెప్పాడు? ఏం జరిగింది అంటే స్టోరీ ఏ రకంగా ముందుకు సాగింది అనేది మనం రానున్న ఎపిసోడ్స్ లో
చూద్దాం. నేను మహాభారతం ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాను. బుక్ చెప్తున్నాను, చాలా రోజుల నుంచి చెప్తున్నాను. నాకు ఎప్పుడు టైం ఉంటే అప్పుడు చెప్పే ప్రయత్నమే చేస్తున్నాను, కానీ ఇదేదో తొందరగా పూర్తి చేద్దామనో ఏదో చేద్దామనే ఆలోచన ఏం లేదు. నాకు ఎంత సమయం పట్టినా ఏం పర్లేదు. నాకు ఎప్పుడు అవకాశం ఉన్నా బుక్ తీస్తాను, చదువుతాను. చదివింది జస్ట్ రెగ్యులర్గా మనం మాట్లాడుకునే తెలుగులో చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. మీకు నచ్చితే ఆశీర్వదించండి. మహాభారతంలో ఇప్పటి వరకు ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్కి వెళ్ళండి, మహాభారతం ప్లేలిస్ట్ ఉంది, చూడండి. థ్యాంక్ యూ. జై హింద్.